ఈరోజు మీకు యూజ్ఫుల్ అయ్యే చిన్న టిప్ చెప్తానండి. మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, అది ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పులుపు వస్తూ ఉంటుంది. అందుకనే తోడు పెట్టుకున్న పెరుగు పులుపు రాకుండా పెరుగు తోడు పెట్టిన తర్వాత పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేసుకోండి. పెరుగు పులుపు రాకుండా ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా తిన్న ఫీల్ ఉంటుంది. ఈరోజు మీకు యూస్ఫుల్ అయ్యే ఒక కిచెన్ టిప్ చెప్తానండి. మన వంటింట్లో పప్పు ధాన్యాలన్నీ నెలకు సరిపడా లేదా 2 నెలలకు సరిపడా కావాల్సినవన్నీ గ్రోసరీస్ అన్నీ ముందే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. పప్పు ధాన్యాలు అనగా కందిపప్పు, పెసరపప్పు, పసనపప్పు ఇంకా ఏవైనా సరే ఈ పప్పు ధాన్యాలు ఎక్కువ కాలం డబ్బాలో ఉన్నప్పుడు పురుగు పట్టేసి పొడిలాగా అయిపోతూ ఉంటాయి. అలా పాడవకుండా పప్పు ధాన్యాల డబ్బాలో చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి గట్టిగా మూత పెట్టుకోండి. ఎంత కాలమైనా సరే మీ పప్పులు పురుగు పట్టకుండా సేఫ్గా ఉంటాయి. టిప్ నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారా? ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న కిచెన్ టిప్ చెప్తానండి. చాలామందికి రోజు పెరుగు లేకపోతే ముద్ద కూడా దిగదు. అలాంటప్పుడు అప్పటికప్పుడు ఈజీగా పెరుగు తోడు పెట్టుకోవాలంటే పాలల్లో ఒక ఎండుమిరపకాయను వేసి గాలి బయటకు పోకుండా సిల్వర్ పేపర్తో గట్టిగా కవర్ చేసుకోండి. చాలా త్వరగా పెరుగు తోడుకుంటుంది. ఈ టిప్ నచ్చిందా? అయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ యూజ్ అయ్యే ఒక చిన్న చిట్కా చెప్తానండి. మన అందరి ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, ఎప్పుడో ఒకప్పుడు మనం వంటల్లో వాడుతూ ఉంటాం. ఈ వంట సోడాని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక గాజు బౌల్లో కానీ 2 లేదా 3 టేబుల్ స్పూన్ సోడాని వేసుకోండి. ఇప్పుడు ఈ గాజు బౌల్ని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఏదో ఒక ప్లేస్లో వంట సోడా వేసిన బౌల్ని మూత పెట్టకుండా పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో వంట సోడా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ ఎలాంటి స్మెల్ రాకుండా ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ యూజ్ అయ్యే ఒక చిన్న చిట్కా చెప్తానండి. మన వంటింట్లో తేనె ఉంటుంది కదా, ఈ తేనెను రోజు వాడేవాళ్ళు ఉంటారు, లేదంటే అప్పుడప్పుడు వాడేవాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు చెప్పే చిన్న టిప్ ఫాలో అయితే మాత్రం ఎక్కువ కాలం తేనెను పాడవకుండా నిల్వ ఉంచుకోవచ్చు. తేనె సీసాలో 2 లేదా 3 మిరియాలు వేసి మూత పెట్టుకుంటే ఎంత కాలమైనా సరే తేనె నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. బేసిక్గా తేనె పాడవదు, కానీ ఈ చిట్కా పాటిస్తే అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది.